హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి సునీతతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడంతో కాంగ్రెస్ కూడా అదే స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని చూస్తోంది. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండటంతో కంజర్ల విజయలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. జలగం వెంకట్రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు విజయలక్ష్మి. ఆయన 1973 నుండి 78 బీసీ లేబర్ మినిస్టర్ గా పనిచేశారు. అంతేకాదు లక్ష్మీనారాయణ పేరుపై జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజల్లో కంజర్ల ఫ్యామిలీకి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉంది. నిత్యం ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయడంలో కంజర్ల ఫ్యామిలీ ముందుంది. దీంతో తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు కంజర్ల విజయలక్ష్మి. తనకు టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని పలువురు బీఆర్ఎస్ లో బలమైన లీడర్లు కాంగ్రెస్ లోకి వస్తారని, తన గెలుపు కోసం పనిచేస్తారని ఆమె చెప్తున్నారు. యాదవ సామాజిక వర్గం తర్వాత జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, టికెట్ ఇస్తే తాను గెలుస్తానని పలువురు మంత్రులకు ఆమె చెప్పారు. దీంతో అధిష్టానం కూడా ఆమె పేరును పరిశీలిస్తోందని తెలుస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈయన కొడుకు రాజ్యసభ ఎంపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ల కుటుంబానికి మరోసారి అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్థానిక కాంగ్రెస్ యువనేత నవీన్ యాదవ్, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరిట కూడా పోస్టర్లు వెలిశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. స్థానికులకే అవకాశం కల్పిస్తామని, బయట వారికి అవకాశం ఉండదని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టతనిచ్చారు. దీంతో స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, మురళీగౌడ్, కంజర్ల విజయలక్ష్మికి ఆశలు పెరిగాయి. ఎవరికి వారే టికెట్ కోసం అధిష్టానం వద్ద లాబింగ్ మొదలుపెట్టారు.